సెక్సగేసిమ ఆదివారపు ఆరాధనలోనికి మనందరిని నడిపించి ఆయన స్తుతించి కనపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గట్టిగా చెప్పండి. తిన్నారా? ఆ చర్చలు కూడా అడిగితే పొద్దున్నే కదండి తినలేదండి, అందుకే బలహీనంగా చెప్పేవాడిని అన్నారు. 11 అవుతుంది కదా, మీరు తినే వచ్చి ఉంటారు కదా. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలట? నీరసంగా ఎలా ఉండాలి? ఉత్సాహంగా ఉండాలి. అందుకనే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఉత్సాహంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం దేవుని సన్నిధిలోనికి రావాలి. మనము నీరసంగా అలాగే బలహీనంగా దేవుని సన్నిధికి రాకూడదు. దేవుని ఆనందించాలి, సంతోషించాలని పౌలు చెప్పినట్లుగా మరి దేవుని సన్నిధికి రావడం అంటే మన సొంత ఇంటికి వెళ్ళినట్లుగా, మన తండ్రి దగ్గరికి వెళ్ళినట్లుగా, మనకిష్టమైన స్థలానికి వెళ్ళినట్లుగా ఉండాలి. అంతేగాని నేను నీరసంగా అంటే నా మీద కోపం ఉండొచ్చు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు 2-3 పాటలు పాడడం, అయ్యగారు రావట్లేదు, ఎప్పుడు వస్తారో, వచ్చాక 1 గంట మొదలు పెడతారు అని కొంచెం కోపం ఉంటూ ఉండొచ్చు నా మీద. ఏదైనా మీరు వచ్చేది నా దగ్గరికి కాదు కానీ దేవుడి దగ్గరికి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు అంటే మన తండ్రి, సర్వ సృష్టికర్త. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఉత్సాహంగా సంతోషంగా మనం రావాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరి ఈ దినము సెక్సగేసిమ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు మనం చదువుగా విన్నాం. పాత నిబంధన పాఠ్యభాగముగా యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10 నుంచి 13 వరకు ఉన్న లేఖన భాగాన్ని, పత్రిక పాఠ్యభాగంగా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 4వ అధ్యాయం 5 వరకు ఉన్న లేఖన భాగాన్ని, అలాగే సువార్త పాఠ్యభాగంగా మార్కు సువార్త 4వ అధ్యాయం 26 నుంచి 32 వరకు ఉన్న ఈ లేఖన భాగాలు మనం చదువుగా విన్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. అదేంటంటే ఫలించుట. ఏంటది? ఫలించుట. ఫలించుట అనగా మనము ఏదైనా ఒక వస్తువుని కానీ లేకపోతే నిర్జీవమైన దాన్ని చూస్తే అది ఎప్పుడు ఒకేలా ఉంటుంది. అది ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది. ఈ గోడ ఎప్పుడు అలాగే ఉంటుంది, రాయి ఎప్పుడు అలాగే ఉంటుంది. కానీ జీవము కలిగినది ఏదైనా కూడా వృద్ధి చెందాలి. అది దేవుడు ఏర్పాటు చేసిన విధి. అలా వృద్ధి చెందట్లేదంటే దాంట్లో ఏదో లోపం ఉందని అర్థం. జీవము కలిగింది ఏదైనా సరే, అది చెట్టు అవ్వచ్చు, మొక్క అవ్వచ్చు, ఒక జీవరాశి అవ్వచ్చు, లేకపోతే మనిషి అవ్వచ్చు. జీవము కలిగింది ఏదైనా కూడా వృద్ధి చెందాలి, ఫలించాలి. దేవుడు అందుకనే లేఖనాల ద్వారా ఈరోజు ఒక విశ్వాసి, ఆయన జనాంగమైన మనము ఎలా వృద్ధి చెందాలో, ఎలా ఫలించాలో ఈ లేఖనాల ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఫలించడానికి మూలమైనటువంటి దేవుని మాటను బట్టి ఈరోజు మనము ఈ లేఖనాన్ని ధ్యానం చేద్దాం. ఎందుకనంటే పాత నిబంధన పాఠ్యభాగంలో యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో దేవుని మాటను దేనితో పోలుస్తున్నాడంటే 10వ వచనం చదవండి. వర్షము హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లినట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. అనగా ఇక్కడ దేవుని మాటను దేంతో పోలుస్తున్నాడంటే దేవుడు వర్షముతోనూ హిమముతోనూ పోలుస్తున్నాడు. ఈ వర్షము హిమము ఏం చేస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి ఇవి? వర్షము హిమము ఆకాశము నుండి కిందకు వస్తాయి, వచ్చి మరలా వెనక్కి వెళ్ళవు. మరలా వచ్చి వెనకకు తిరిగి వెళ్ళవట. వర్షము హిమము నేల మీద పడి ఏం చేస్తాయట? నేలను తడుపుతాయి. అందులో ఉన్న విత్తనాన్ని చిగురింపచేసి మొలిపించి అది ఫలాన్ని ఇచ్చేలాగున ఆ వర్షము కానీ హిమము కానీ ఆ విత్తనాన్ని ఫలింపచేస్తాయి. ఇప్పుడు దేవుని మాట ఈ వర్షముతోనూ హిమముతోనూ దేవుడు పోలుస్తూ అంటున్నాడు. వర్షములాగే హిమములాగే నా మాట కూడా నోట నుండి భూమి మీదకి
వచ్చిన తర్వాత తిరిగి వ్యర్థముగా నా యొద్దకు రాక అదేం చేస్తట, నా ఉద్దేశాన్ని సఫలం చేస్తుంది. అంటే మీరు గమనించాలి, ఒక మంచు లేదా వర్షము భూమి మీద పడ్డాక ఆ నేలలో ఉన్న విత్తనము నెమ్మదిగా మొలిచి ఫలించి అది వృక్షమై ఫలాలిచ్చి ఆహారంగా మారుతుంది. అంటే ఈ వర్షము ఆ భూమిలో పడి పని చేస్తుంది, భూమిలో పడి పని చేస్తుంది. దేవుని మాట కూడా అంతే. మన జీవితాల్లో పనిచేయటం ప్రారంభిస్తేట వాక్యము మన జీవితాలు కూడా ఫలించటం ప్రారంభిస్తాయి. ఆ ఫలించటానికి కావలసినవన్నీ కూడా మనకు ఆ దేవుని మాట దయచేస్తుందనే విషయాన్ని ఈ లేఖనంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనే దేవుని మాట మనకేం తీసుకొస్తాట, సంతోషాన్ని, సమాధానాన్ని, పరివర్తనను తీసుకొస్తాయి. ఏం తీసుకొస్తాయి? ఇప్పుడు మొక్క మనం ఒక విత్తనాన్ని భూమిలో వేసి అక్కడ నీళ్లు లేకుండా ఉన్నాయనుకోండి, ఎంతకాలం అక్కడ నువ్వు నీళ్లు లేకుండా ఉంచుతావో అంతకాలం ఆ విత్తనం అలాగే ఉంటుంది, ఫలించుతుంది. దానికి కావలసింది ఏంటంట, నీరు కావాలి. ఆ నీరు వాసన తగిలినంత మాత్రాన అది నెమ్మదిగా ఫలించటం, చిగర్చటం, అది ఎదగటం ప్రారంభమవుతుంది. అలాగే విశ్వాస జీవితంలో వాక్యం అనే మాట, దేవుని మాట లేకపోతేట ఎంత కాలమైన నీ జీవితం అలాగే ఉంటుంది. ఆ వాక్యం అనేది మనలో పని చేయటం మొదలైతే కానీ మనం ఫలించటం మొదలవదు, మనము వృద్ధి చెందటం మొదలవదు. అందుకని వాక్యం మన జీవితాల్లోకి ఏం తీసుకొస్తుందట, సమాధానాన్ని, సంతోషాన్ని, పరివర్తన తీసుకొస్తుంది. అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయంలో పరివర్తన చెందిన జీవితాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. అపోస్తలుల యొక్క పౌలు యొక్క జీవితం ఎలా మారిందో. పరివర్తన అంటే ఏంటి? మునుపటి దానికంటే పూర్తిగా మార్పు చెందటం, పూర్తిగా మార్పు చెందటం. ఎలా మారాడట? సౌలుగా ఉన్న ఈ పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులను హింసించటం, లేకపోతే సంఘాన్ని హింసలోని, శ్రమలోనికి నడిపించటం, బాధ పెట్టడం, అనేక మందికి ఇబ్బందిగా ఉండటం, ఇది సౌలు యొక్క జీవితం ముందు. ఎప్పుడైతే దమస్కు మార్గంలో యేసు ప్రభు వారితో మాట్లాడాడు, గమనించాలి, మాట్లాడాడు అంటే దేవుడు ఏం చేశాడు? ఆయన నోట మాట చేత పౌలుతో మాట్లాడాడు. ఆ మాట వలన పౌలు జీవితం పరివర్తనం చెందింది, పౌలు జీవితం మార్పుకు గురైంది. అప్పుడు సౌలుగా ఉన్న ఇతను పౌలుగా మారి ఇక నుంచి మునుపు చేసిన పనులు మానేసి ఇప్పుడు క్రీస్తు కొరకు బ్రతకటము, దేవుని స్వార్థను ప్రకటించటము, దేవుని సేవకునిగా మారటం మనం చూస్తాం. అంటే పరివర్తన అంటే చూడండి ఎంత మార్పుకు లోనవుతుందో మన జీవితం. నిన్నటి వరకు లోకంలో తిరిగిన వాడు, నిన్నటి వరకు ఒక దురలవాటుకు బానిసైన వాడు, నిన్నటి వరకు ఒక పాపం చేసేవాడు, లేకపోతే అబద్ధం ఆడేవాడు, దొంగతనం చేసేవాడు, ఒక్కసారిగా మారిపోయి దేవుళ్ళలోనికి రావటమే పరివర్తన. పౌలు అలాంటి వాడే, నరహంతకుడు, పౌలు హింసకుడు, దోషకుడు. అలాంటి వాడు ఒక్కసారి మారిపోయి దేవుని కోసమే శ్రమ అనుభవించడానికి సిద్ధపడుతున్నాడంటే వాట్ ఏ చేంజ్! ఎంత గొప్ప మార్పు చూడండి. పరివర్తన అంటే అది. ఆ పరివర్తన చెందాలి అని అంటే దేవుని వాక్యం మనలో పనిచేయటం ప్రారంభించాలి. అది మనకు సంతోషాన్ని, సమాధానాన్ని తీసుకొస్తుంది. సంతోషాన్ని, సమాధానాన్ని తీసుకొస్తుంది. అప్పుడు మన జీవితం మారడం ప్రారంభమవుతుంది. మన జీవితాలు మారాలంటే మనుషుల మాట వల్ల మారాడు పౌలు. క్రైస్తవులు ఎంతమంది హింసిస్తుంటే, క్రైస్తవుల్ని సంఘాల్లో నుంచి, ఇళ్లలో నుంచి స్త్రీలని, పిల్లలని చూడకుండా అందరినీ బయటికి ఈడ్చుకొచ్చేస్తుంటే పౌలు ఎంతమంది బతిమాలు ఉంటారు చెప్పండి? ఎంతమంది బతిమలాడి ఉంటారు పౌల్ని వదిలేమని? ఎంతమంది చెప్పుంటారు ఇది తప్పని? ఎవడి మాటైనా వినుంటాడా పౌలు? మనుష్యులు మనం ఎన్నో మాటలు చెప్తూ ఉంటాం. ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు 100 మాటలు మాట్లాడతాం మనం కదా. ఎన్ని మాటలు మాట్లాడతామో కొన్ని మనకు గుర్తుండవు, కొన్ని మనకి గుర్తే ఉండవు. కొన్ని మనం అబద్ధాలు చెప్తాం, కొన్ని వ్యర్థమైన మాటలు మాట్లాడతాం, కొన్ని బూతులు మాట్లాడతాం. ఇలా అనేక రకాల మాటలు మానవుడు మాట్లాడతాడు. మానవుని మాటకు విలువ లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
మన ఎవరో ఒక పెద్ద ఆయన వీడియో మాట్లాడుతుంటున్నాడు, పిలిస్తే ఆటోలు బస్సులే రావట్లేదు, ఆకాశం భూమి వచ్చేస్తాయా అని అన్నాడు. చూసారు వీడియో ఎప్పుడైనా? పిలిస్తే ఆటోలు బస్సులే రావట్లేదట, ఆకాశం భూమి రమ్మనగానే వచ్చేసాయా అని అంటున్నాడు ఆయన. మనం గమనించాలి, నువ్వు పిలిస్తే రావేమో, నువ్వు పిలిస్తే రావేమో, దేవుడు పిలిస్తే నువ్వైనా రావాలి. దేవునికి స్తోత్రం. నరులారా తిరిగి రండి అని పిలిస్తే ఎక్కడున్నావో అక్కడ అన్ని వదిలేసి రావాలి. అది ఆయన మాటకున్న శక్తి. ఇప్పుడు ఆయన ఆకాశం భూమి కలగమనగానే కలగలేదా? రమ్మనగానే రావా? నువ్వైనా రావాలి, గుర్తుపెట్టుకో. అంత శక్తి కలిగిన దేవుడు, ఆయన మాటకు అంత శక్తి ఉంది. కాబట్టి ఆయన మాట మనకి సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తుంది, మన జీవితాన్ని పరివర్తన చెందిస్తుంది. అందుకనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో ఒక చక్కని మాటను, దేవుని వాక్యము వలన, అంత ముందు ఒక మొక్క ఉంటుంది, ప్రపంచములు దేవుని వాక్యము వలన. అది అర్థమైంది మీకు? నువ్వు నేను అంటే అవ్వేమో కానీ, నువ్వు నేను రమ్మంటే రావేమో కానీ, దేవుడట ఆయన నోట మాటను బట్టి ప్రపంచాలు నిర్మించాడు. అంత గొప్ప శక్తివంతుడు, అంత గొప్ప సృష్టికర్త. ఆయన మాట పలికితే అది నిరర్ధకం కాదు, అది నిష్ఫలము కాదు. అదే అంటున్నాడు యెషయా భక్తుడు. ఏమనంటున్నాడంటే, నా నోట వచ్చు వచనము కూడా అటువంటిదే, అది మరలా నా యొద్దకు రాక నా ఉద్దేశాన్ని సఫలం చేస్తుంది. ఆయన ఆశీర్వదిస్తే ఆశీర్వాదం తప్పకొస్తుంది, శపిస్తే ఖచ్చితంగా శాపం వస్తుంది. ఆయన సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేస్తాను అన్నాడు, నాశనం కాకుండా ఎప్పుడు ఆపలేకపోయాడు. అవునా? ఇశ్రాయేలీయులకు అంటున్నాడు, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇస్తానన్నాడు, ఇవ్వకుండా ఎవడు ఆపలేకపోయాడు. ఆయన మాటకు అంత శక్తి ఉంది. అందుకని మనం గమనించాలి, దేవుని మాట అలాంటిదట, మన జీవితాల్లోనికి సంతోషాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని, అలాగే పరివర్తనను తీసుకొస్తుంది. అందుకే కింద వచనాల్లో అంటాడు, మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. చాలండి, మీరు సంతోషంతో సమాధానంతో ఉంటారు. సంతోషము సమాధానంతో ఉంటారు. ఎప్పటి వరకు మీ జీవితంలో లేని సంతోషం ఆయన నోటి మాట ఇస్తుంది. ఎప్పటి వరకు మీ జీవితంలో లేని సమాధానము ఆయన మాట కలుగు చేస్తుంది. అంతేకాకుండా మీరు గమనించాల, కింద వచనం చదివితే, ముళ్ళ చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దొరదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును, అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడిన నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. గమనించారా? మన జీవితాలని ఆయన ఎలా మారుస్తాడట? సాక్ష్యంగా మారుస్తాడట. ఎలా సాక్ష్యంగా మారుస్తాడంటే, ఈ ముళ్ళ చెట్లు లేకపోతే దొరదగొండి చెట్లు దేనికి సాదృశ్యం అంటే, శాపానికి, బాధకు, దుఃఖానికి, శ్రమకు సాదృశ్యం. అందుకే ఆదాము అవ్వలను దేవుడు శపించినప్పుడు ఏమన్నాడు? భూమి ముళ్ళ చెట్లను, గచ్చ పొదలను పొలిపించును. ముళ్ళు శ్రమకి, బాధకి, శాపానికి సాదృశ్యం. అందుకే యేసు ప్రభువారు మన శాపాన్ని తీసేయటానికి తలలో ముళ్ళ కిరీటం గుచ్చుకున్నాడు. మన శాపమంతా తీసేయటానికి ఆ ముళ్ళు సాదృశ్యం. కాబట్టి గమనించండి, మనము మన జీవితాల్లో ఎదుర్కొనే బాధలు, శాపాలు, శ్రమలు అన్నింటినీ తీసేసి ఆయన ఏం చేస్తాడట? ఆయన మాట చొప్పున మన జీవితాల్లో, ఇది కూడా ముళ్ళ చెట్లకు బదులు దేవదారు వృక్షాలు ఎంత ఎత్తి దిగుతాయి తెలుసా? 100, 110, 120 అడుగులు ఎత్తి దిగుతాయి దేవదారు వృక్షాలు. వాటితో ఏం చేస్తారంటే అన్ని రకాల వస్తువులు, పడవలు చేస్తారేమో, పడవలు కూడా చేయొచ్చు. లేకపోతే మన అవసరమైన వస్తువులు, కలప, చాలా మంచి కలప, అంటే ఒక వనంలో తయారు చేస్తున్నాడు దేవుడు. ముళ్ళ చెట్లు ఉన్న ఈ స్థలాన్ని, అంటే ముళ్ళు వంటి నీ జీవితాన్ని ఆయన ఎలా మారుస్తాడట? వనంలో మారుస్తాడు, ఒక తోటలో మారుస్తాడు. దొరదగొండి చెట్లు ఉన్న దగ్గర ఎక్కడ ఏం మారుస్తాడట? గొంజి వృక్షాలు అంటే మీకు తెలుసా? గొంజి అంటే ఒక రకమైన, మన భారతదేశంలో అయితే
చెట్టుతో సమానం. గోరింటాకు అంటే మనం దేనికి వాడతాం? ఔషధానికి వాడతాం. ఔషధానికి అంటే మనకు మేలు కలిగినట్లు ఆయన మన జీవితాన్ని మారుస్తాడట. దొరదగొండి చెట్లు ఎవరికైనా అవసరమా? ఎవరికైనా అవసరమా? దేనికైనా వాడతారు? మీరు వాడతారా? ముళ్ళ చెట్లు దేనికైనా వాడతారా? దేవదారు చెట్టు లేకపోతే ఈ గొంజి అనగా ఔషధ మొక్కలైనటువంటి ఇటువంటి చెట్లు మనకు మేలు కలుగు చేస్తాయి. మనకి మేలు కలుగు చేసి మనకు సంతోషాన్ని కలుగు చేస్తాయి. అలాంటి చెట్లుగా, అలాంటి జీవితాలుగా మన జీవితాలని మారుస్తారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి గమనించండి, ఆయన మాట ఏం చేస్తుందట? మన జీవితాల్లోనికి వచ్చి మనకు శాంతిని, సమాధానాన్ని, అలాగే పరివర్తనను మనకిచ్చి మన జీవితాలను పూర్తిగా మార్చేస్తుంది. ఎడారి వంటి జీవితాలు, ముళ్ళ వంటి జీవితాలు, శ్రమలు, బాధలు, దుఃఖము, వేదన ఇవన్నిటితో నిండిపోయిన నీ జీవితంలోనికి ఎంతమంది వచ్చినా నీ జీవితాన్ని మార్చలేరేమో, కానీ ఆయన మాట నీ జీవితంలో పనిచేయటం ప్రారంభిస్తే నీ జీవితం ఖచ్చితంగా పరివర్తన చెందుతుంది, మార్పు నొందుతుంది, కొత్తగా మారుతుంది. అది దేవునికి ఎలా ఉంటుందట? ఖ్యాతిగా. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? నేను బ్రతుకుట క్రీస్తే, నేనేమై ఉన్నానో అది ఆయన కృప వల్లనే. నేనేమై ఉన్నానో అది ఆయన కృప వల్లనే అని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన మాట ప్రపంచాలను నిర్మించింది. ప్రపంచాలంటే అందులో ఆకాశము, భూమి, సూర్యుడు, చంద్రుడు ఉండరండి? ఉండరా? మరి అవన్నీ సృష్టించింది ఎవరంటారు? ఇప్పుడు అవన్నీ సృష్టించింది ఎవరట? అవన్నీ సృష్టించింది దేవుడే. ఆకాశము ఒక దేవుడని, దేవతని అనుకోవచ్చేమో, పొరపాటు. భూమి ఒక దేవతని, దేవుడని అనుకోవచ్చు, అది పొరపాటే. ఒకళ్ళు అనుకున్న వాటికంటే పైన ఎవరున్నారు? ఇదిగో ఈ సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. 95వ సంకీర్తనలో మనం చూస్తే 3వ వచనం చూడండి. యెహోవా మహాదేవుడు పైన అన్నాడు. ఎక్కడ? దేవతలందరికీ పైన మహత్యము గల రాజు. అర్థమైంది మీకు? ఒకవేళ నువ్వు దేవుడు, దేవతలు అనుకున్నా సరే, ఇవన్నిటినీ వాటన్నిటికీ పైన ఎవరున్నారట? సర్వాధికారి అయిన దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అవన్నీ సృష్టించింది ఎవరు? ఈయనే. అందుకే ఈయన మాట వలన ప్రపంచాలు నిర్మాణం అయ్యాయి. ఈయన మాట వలన భూమి ఆకాశాలు నిర్మాణం అయ్యాయి. ఈయన నక్షత్రాలకు పేర్లు పెట్టాడు. కాబట్టి గమనించండి, ఆయన మన జీవితాల్లోనికి సంతోషాన్ని, సమాధానాన్ని ఆయన మాట వలన తీసుకొని వస్తాడు. అందుకే ఆయన మాట ఎలాంటిదట? నిరర్థకము కాదు. హిస్ వర్డ్ నాట్ ఇన్ వైడ్. అది వ్యర్థము కానేరదు, తిరిగి వెనక్కి వెళ్ళదు అది. అందుకే మనం గమనించాలి, సంతోషం, సమాధానం కావాలంటే దేవుడు మనకు తన మాటనిచ్చాడు. అది మనలో పని చేయలాగా మనము జీవించాలి. పత్రిక పాఠ్యభాగంలో గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు నోట దేవుని మాట, దేవుని బోధ తిమోతికి వినబడుతుంది. తిమోతికి తెలియజేస్తున్నాడు దేవుడు పౌలు ద్వారా. దేవుని మాటనే పౌలు తన నోటితో మాట్లాడుతూ తిమోతిని బలపరుస్తున్నాడు. తిమోతికి ఏం చెప్తున్నాడంటే, తిమోతి, నా ప్రియ కుమారుడా, నా ఆత్మీయ కుమారుడా, నువ్వు యవనస్తుడివి, ఇప్పుడిప్పుడే పరిచర్యలోనికి వెళ్ళావు, ఇప్పుడిప్పుడే విశ్వాస జీవితాన్ని ప్రారంభించావు, ఇప్పుడే దేవుని కోసం జీవించడం మొదలు పెట్టావు. కాబట్టి నా అనుభవాన్ని చెప్తాను విను అని చెప్పి అపోస్తలుడైన పౌలు తిమోతికి తన శ్రమలు, తన దుఃఖము, తన పరిచర్య, తన జీవితము, తన బోధ, తన అనుభవం అన్ని పంచుతున్నాడు. ఆ అనుభవంలో దేవుని ఆత్మావేశం ద్వారా పౌలు మాట్లాడుతూ తిమోతికి చెప్తున్న మాట ఏంటంటే, మొట్టమొదటిగా పౌలు తన అనుభవాలను తెలియజేస్తున్నాడు. ఏమనంటే, వాస్తవానికి పౌలు ఎన్ని శ్రమలు పడ్డాడో మనకు తెలుసు కదా. ఇక్కడ మాట్లాడుతున్న శ్రమల గురించి మాట్లాడుతూ అంటున్నాడు. ఈ శ్రమలు ఎక్కడ పొందాడట? అంతియోకియ, ఇకోనియా, లుస్త్రా అనే ఊర్లలో ఈ శ్రమ పడ్డాడు, ఈ బాధలు అనుభవించాడు. అంతియోకియ, ఇకోనియా, లుస్త్రా ఈ 3 పట్టణాల్లోనూ
ఎన్ని శ్రమలు అనుభవించాడో తిమోతి జ్ఞాపకం చేస్తున్నాడు. తిమోతి, పరిచర్య అంటే మామూలు విషయం కాదు, విశ్వాస జీవితం అంటే మామూలు విషయం కాదు. ఎన్ని శ్రమలు పడాలంటే, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలంటే, ఎన్ని ముళ్ళగొండ నడవాలంటే, ఇదిగో నేను ఇకోనియా, అంతియోకయ, లుస్త్ర పట్టణాల్లో ఇన్ని శ్రమలు అనుభవించాను. అయినా కూడా నువ్వు ఎప్పుడు దేవుని విడిచిపెట్టకు. అందుకే మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? వాక్యానుసారంగా బతుకు. మనుషుల మాటను బట్టి కాదు. మనుషులు మాట చెప్తారు, ఈరోజు ఒక మాట చెప్పి రేపు పొద్దున మాట మార్చేస్తారు మనుషులు. కానీ దేవుని మాట ఎలాంటిదంటే బలమైనది, శక్తి కలిగినది, నిరర్థకం కానేరదు. అలాంటి మాటను బట్టి జీవించు. వాక్యానుసారంగా బ్రతికేవాడు అయితే దేవుడికి దగ్గరగా జీవించగలవు. నిన్నెవడు మోసం చేయలేడు. అందుకనే యాకోబు భక్తుడు అంటాడు 1:22 మీరు వినువారై ఉన్నట్లయితే, చదవండి 1:22 యాకోబు, మీరు వినువారు మాత్రమే అయి ఉంటే మిమ్మును మీరు మోసపరుచుకున్నట్టే వాక్య ప్రకారము ప్రవర్తించండి అంటున్నాడు. ఎలా ప్రవర్తించాలంట? మనం వాక్య ప్రకారం ప్రవర్తిస్తామా? చెప్పండి, వాక్య ప్రకారం ప్రవర్తిస్తామా? అందుకనే మీరు వినువారై ఉంటే, 30 ఏళ్ళ నుంచి వినేవారు అయితే దేనికి ఉపయోగం? మిమ్మల్ని మీరే మోసపరుచుకున్నారు ఈ 30 ఏళ్ళు, అంతే తప్ప ఏం ఉపయోగం లేదు. దేవుని వాక్యంలో ఏమంటున్నాడంటే, దేవుడు మీరు వినువారై ఉన్నట్లయితే, కేవలం వినువారుగానే ఉండిపోతే మిమ్మల్ని మీరు మోసపరుచుకున్నట్టే. ఎందుకు? మీరు వాక్య ప్రకారము జీవించకపోతే, వాక్యాన్ని బట్టి ప్రవర్తించకపోతే ఎంతకాలం విన్నదంతా వ్యర్థమే. అందుకని మీరు గమనించాలి, విని వెళ్ళిపోవటం కాదు, విని వదిలేయటం కాదు, విని వెంబడించాలని దేవుని వాక్యం చెప్తుంది. తిమోతికి కూడా పౌలు అదే చెప్తున్నాడు. తిమోతి, నువ్వు వాక్యాన్ని అనుసరించి జీవించు, వెంబడించి జీవించు, వాక్యాన్ని బట్టి ప్రవర్తించు. మాట ఎంత బలమైందంటే దేవుని మాట, ఆ బలమైన మాట ఎక్కడి నుంచి వచ్చిందట? ఎవడో చెప్తే రాలేదు, అది ఎవడో రాస్తే పుట్టలేదు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆ కింద అంటాడు, తర్వాత చదవండి, దేవుని దైవావేశం వలన లేఖనాలు కలిగే అంటాడు. 2 తిమోతి పత్రిక 3 స్పీడ్గా తీయాలి మీరు. ప్రతి లేఖనము చదవండి. ప్రతి లేఖనము దైవావేశము. 17 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. అంటే ఇక్కడ లేఖనము దేని వల్ల పుట్టింది అంటున్నాడు? ఎవడో రాస్తే పుట్ల, ఎవరో చెప్తే పుట్ల. లేఖనము ఎవరి వల్ల పుట్టిందట? దైవావేశము వలన. అనగా యాక్చువల్గా అక్కడ రాయబడిన గ్రీకు మాట ఏంటంటే దేవుని శ్వాస. ఏంటది? చెప్పాలి. ఏంటది? దేవుని శ్వాస. శ్వాస అంటే ఊపిరి. దేవుని ఊపిరి వల్ల కలిగిందట ఈ వాక్యం. దేవుని ఊపిరి వలన కలిగిన వాక్యం ఇది. అందుకని మీరు గమనించాలి, ఈ ఊపిరి, ఈ దైవావేశము, దేవుని శ్వాస జీవాన్ని ఇస్తుంది. ఆది కాండంలో మట్టితో ఘటన చేశాడు దేవుడు ఆదాముని. చేసినప్పుడు ఆ మట్టి కదలలేదు, వెదలలేదు, చలనం లేదు. ఉందా? అప్పుడు ఏం చేశాడు? వాని నాసికా రంధ్రాల్లో దేవుడు జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ, అంటే జీవించే ఒక ఆత్మ అయ్యాడు. కదలగలిగాడు, చలించగలిగాడు, నడవగలిగాడు, మాట్లాడగలిగాడు, పని చేయగలిగాడు. ఇవన్నీ అంతకు ముందు ఉన్నాయా? మట్టిగా ఉన్నప్పుడు ఉన్నాయా? అందుకని దేవుడు అంటున్నాడు, నా మాట ఎలాంటిదంటే పనికిరాని మట్టిని తడిపి అందులో నుంచి మొలకలు తెచ్చేటువంటి నా మాట. ఇప్పుడు మట్టి లాంటి నిన్ను ఏం చేశాడు? ఆయన బతికించాడు, జీవింపచేశాడు, నడిపించాడు,
చలింపచేశాడు. అందుకని మనం గమనించాలి, మనకు జీవాన్ని ఇచ్చేది ఆయన మాట. దైవావేశం అనగా దేవుని శ్వాస వలన కలిగిన మాట, వాక్యము. ఆ వాక్యం శక్తి ఎంత గొప్పదో జ్ఞాపకం చేసుకో. ఆ వాక్యం యొక్క బలం ఎలాంటిదో జ్ఞాపకం చేసుకో. ఆయన మాట అంత శక్తివంతమైనది కాబట్టి ఆయన మాట ఇస్తే నెరవేరుతుంది, నిరర్థకం కాదు. ఈరోజు ఎన్నో వాగ్దానాలు దేవుడు నీకు ఇచ్చాడు కదా, ఎన్నో వాగ్దానాలు నీకు ఇచ్చాడు. నీకు ఎందుకు నెరవేరట్లేదు తెలుసా? ఆ వాక్యం నీలో పని చేయకుండా నువ్వు చేసుకుంటున్నావు. నీలో పని చేస్తేనే వాగ్దానం నెరవేరుతుంది. ఆ వాగ్దానం నీలో నెరవేరాలంటే వాక్యము నీలో పని చెయ్యాలి కదా. ఏమండి, ఇద్దరికి జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇద్దరికి ఒకటే మందు రాస్తాడు. వేసుకున్న వాడికి నయం అవుతుంది, వేసుకున్న వాడికి నయం కాదు. అలాగే వాక్యం అందరికీ ఒకటే, అందరికీ ఒకలాంటి ఫలితాన్ని ఇస్తుంది, అందరికి ఒకలాంటి ఫలాన్ని ఇస్తుంది. కానీ నీకు ఒకలాగా, ఇంకొకరికి ఒకలాగా ఉంది అని అంటే నీలో అది పని చేయట్లేదు, సరిగ్గా నీలో అది పని చేయట్లేదు. అందుకనే మనం గమనించాలి, దేవుని మాట ఏం చెప్తుంది దాని ప్రకారం మనం ప్రవర్తించాం. దేవుని వాక్యానుసారంగా మనం వెళ్ళాం. దేవుని వాక్యం ఏమంటది? దేవుని వాక్యం ఏమంటదంటే ఈ లోక మర్యాదను అనుసరించొద్దు, పితృపర్య పారంపర్య ఆచారాలు పాటించొద్దు, ఇంకే ఇహలోక సంబంధమైనది ఏది కూడా మీరు ఆచరించొద్దు అంటే మనం ఏం చేస్తాం? ఇవన్నీ వింటాం జాగ్రత్తగా. ఇవన్నీ విని మనము వాక్యాన్ని పక్కన పెట్టి లోకానుసారమైనది, లోక మర్యాద ఏదో దాన్ని వెంబడిస్తాం. ఏ వరకు కూడా మరి ఏమని అనుకుంటారా? చెప్పండి. మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. చెప్పమంటారా? పెద్దోళ్ళు చెప్పమంటారు. మరి నన్ను ఏమనుకోకండి. మరి ఎంతమందికి ఇక్కడ మైలు ఉంది ఈరోజు? చెప్పాలా? ఎంతమందికి ఉంది మైలు? చెప్పండి. ఉందా? మీరు ఉందనుకుంటున్నారా? ఎవరైనా ఉందని చెప్పారు మీకు? ఎవరో చెప్పారు మీకు ఉందని? అవునా? అంటే మనం ఆలోచన చెయ్యాలి. నువ్వు మైలు వల్ల మనం ఏమనుకుంటున్నామంటే, మైలు ఉంటే ఎవరింటికైనా వెళ్తే వాళ్ళకి ఏదైనా జరగడానికి జరిగితే మనల్ని తిట్టుకుంటారు, మన వల్లే ఇది జరిగిందని అనుకుంటారని మనం భయపడతాం. ఇప్పుడు దేవుని ఆలయానికి కూడా కొంతమంది రావట్లేదు ఈ మైలు వాళ్ళు, తెలుసా? కొంతమంది మానేస్తారు, తెలుసా? అంటే ఈరోజు అంటే వచ్చారులేండి, మన శుక్రవారం బుధవారం రాలేదు కదా. మరి అప్పుడేంటి? దేవుడికి అంటుకుపోతుంది మైలు కదా, అందుకే రాలేదు. మీరు దేవుడి గురించి ఆలోచించారు, గొప్పగా ఆలోచించారు కదా. అయ్యో నా వల్ల దేవుడికి మైలు అనుకోకూడదు అని దేవుడి దగ్గర రాలేదు మీరు. అవునా? అంతేనా? మీకంటే మూర్ఖులు, మీకంటే బుద్ధిహీనులు ఎవరు లేరు, తెలుసా? యేసుప్రభు వారు మరణించిన వారిని ముట్టుకొని లేపేసి అన్నం పెట్టమన్నాడు. ముందు స్నానం చేయించమల్లా, మైలు కడుక్కోమల్లా, చచ్చిపోయిన వాళ్ళు లేపేసి భోజనం పెట్టండి అన్నాడు. సమాధిలో నుంచి లాజరు బయటకు వచ్చేస్తే 4 రోజులు అయిపోయింది, చచ్చిపోయి. లాజరు బయటకు వస్తే చనిపోతే యేసుప్రభు ఏమంటాడు? అతన్ని ప్రేత వస్త్రాలు ఇప్పేసి ఆయన తీసుకెళ్ళండి ఇంటికి. కాబట్టి లాజరుని అందరూ పట్టుకున్నారు, కౌగిలించుకున్నారు. బాబు 4 రోజులు అయిపోయింది, ఇప్పుడు మనం స్నానం చేయాలని ఎవడల్లా నీకుందంతే, అది నీకే ఉందది. ఈ పారంపర్య ఆచారాలు లేకపోతే ఇహలోక సంబంధమైన మర్యాదలు నువ్వే వెంబడిస్తున్నావు. మారాలి. మారకపోతే నీలో వాక్యం ఫలించదు. వృద్ధి కలగ చేసేలాగా వాక్యం నీలో ఫలించాలంటే, పని చేయాలంటే నువ్వు ముందు నీ ఆలోచన తీరు మార్చుకోవాలి. ఇంకెంతకాలం అందులో ఉండిపోతావు? అదొక ఊబి,
అందులోంచి బయటికి రావాలి, దేవుడు నిన్ను విడిపించడానికి. అందుకే సత్యము మిమ్మల్ని స్వతంత్రులు చేస్తుంది. సత్యం ఎవరు? యేసు ప్రభు. దేని కింద నువ్వు ఉండక్కర్లా. ఆకలిస్తే 12 గంటలకే తినాలా? ఏమండి? 12 గంటలకే తినాలి భోజనం. ఒక సమయం పెట్టాలి కాబట్టి పెట్టారు తప్ప నీకు ఆకలేస్తుంది 12 అయ్యేదాకా అవుతావా? లేకపోతే ఈ టైంకే తినాలి అని ఎవరైనా పెడితే ఆకలేస్తుంది అనుకోండి, కడుపు మండిపోతుంది, తినకపోతే చచ్చిపోతాం. అప్పుడు ఏం చేస్తావు? పెద్దోళ్ళు చెప్పారు టైం అయ్యేదాకా ఉండాలి, ఈలోపు చచ్చిపోయినా పర్లేదు అనుకుంటావా? అదే యేసుప్రభు చేశాడు. శిష్యులు పంట పొలాల్లో వెళ్ళిపోయి వెన్నులు చింపుకొని తింటున్నారు ఆకలేసి. అప్పుడు ఈ శాస్త్రుల పరిచయాలు, ఇదిగో ఈ ఆచారాలు సాంప్రదాయాలు వెంబడించేవారు వచ్చి అంటున్నారు, వాళ్ళు కూడా సబ్బాతు దినాన వెన్నెలు తుంచొచ్చా, పంట పొలాల్లో వెన్నెలు తుంచొచ్చా అని అంటే యేసుప్రభు అంటున్నాడు, సబ్బాతు దినం కోసం మనుషులు కాదు, మనుషుల కోసమే సబ్బాతు దినం. కాబట్టి ఆచారాల కోసం మనుషులు కాదు, మనుషుల కోసమే ఆచారాలు పుట్టాయి. అది నీకు అవసరం లేదనుకున్నాడు వదిలేచ్చు, దాన్ని పట్టుకొని ఏలరక్కర్లా. అర్థమైందా? దాన్ని పట్టుకొని ఏలరక్కర్లా. ఇప్పటికైనా కొంచెం మారండి, చనిపోయిన వాళ్ళని గౌరవంగా సమాధి చేయమన్నాడు అంతే దేవుడు. తర్వాత అయిపోయింది, వాళ్ళకి నీకు సంబంధం లేదు. కొన్ని సంఘాల్లో చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి చర్చిలో పడుకోబెడతారు, తెలుసా? అది ఎప్పుడైనా చూసారు? ఎక్కడైనా ఇప్పుడు చర్చికి మైలంటే పోద్ది కదా, చర్చిలో ఉన్న వాళ్ళందరికీ అంటుకుపోద్ది కదా, లోనికి ఎందుకు రానిస్తారు? మరి గమనించాలి మీరు, కొన్ని తెలుసుకోవాలి. దేవుని మాట ఎలాంటిదంటే పరివర్తన కలుగు చేస్తుంది, మార్పును తెస్తుంది. అది నీలో పని చేసేలాగా నువ్వు ఉండాలా. పని చేయకపోతే విని వదిలేసే టైప్ అనుకోండి, ఎంతకాలం 50 ఏళ్ళ నుంచి చచ్చుకొచ్చినా నీ జీవితంలో ఒక ఇంచు కూడా మార్పు రాదు. వాక్యానుసారం ప్రవర్తించేవారై ఉండండి అంటున్నాడు యాకోబు. ఎందుకంటే దాన్ని బట్టి ప్రవర్తించం కాబట్టి. మనం వినటం గొప్ప కాదు, వినిదాన్ని గ్రహించి దాని ప్రకారము ప్రవర్తించాలి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, వాక్యాన్ని వెంబడిస్తూ దాని శక్తి ఏంటో, దాని బలం ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ బలం ఎలాంటిదంటే జీవితాలను పరివర్తన చెందిస్తుంది. సాధు సుందర్ సింగ్ జీవితాన్ని మార్చింది కూడా ఈ వాక్యమే. ఆయన లోపలికి వెళ్ళిపోయి బైబిల్ అంతా చదవలా, 30 ఏళ్ళు 40 ఏళ్ళు చర్చిలో కూర్చొని వాక్యాలు వినలా, బాప్తిస్మాలు తీసేసుకొని బల్లారాధనలో పాల్పొప్పులు పొందలే సాధు సుందర్ సింగ్. ఆయనలో పుట్టిన ఒక ఆసక్తి ఆయన్ను పరివర్తనకు గురి చేసింది. ఏంటో తెలుసా? ఇదిగో ఈ లేఖనం మీద, ఈ పరిశుద్ధ గ్రంథం మీద, పరిశుద్ధ గ్రంథం అనే ఉన్న మాట ఆయన ఆకర్షించి, పరిశుద్ధ అనేది బైబిల్కి ఎందుకు ఇచ్చారు, మిగిలిన గ్రంథాలకు ఎందుకు ఇవ్వరు అని ఆలోచన చేశాడు ఆయన. దీని మీద పరిశోధన చేద్దాం అనుకున్నట్టు. ఆ పరిశుద్ధ అనే ఒక్క పదము ఆయన జీవితాన్ని మార్చింది, క్రీస్తు కోసం బతికేలా చేసింది. కుటుంబంతో మరి ఆయనకి ఎన్ని గొడవలు అయ్యాయంటే, సాధు సుందర్ సింగ్ని చంపేద్దామని విషం పెట్టారు సొంత తల్లిదండ్రులు, అన్నదమ్ములు, వారి కుటుంబీకులు. అంటే దేవుని కోసం ఎలా మారిపోయాడు చూడండి. ఒకప్పుడు ఇదే బైబిల్స్ని కుప్పగా వేసి తగలపెట్టిన ఈ సాధు సుందర్ సింగ్ అదే క్రీస్తు కోసం చచ్చిపోదాము, అవసరమైతే చచ్చిపోతాను అనేలా మారిపోయాడు. పరివర్తన అంటే అది గుడ్డిగా ఒక ఆచారాన్నో నమ్మకాన్నో మూఢనమ్మకాన్నో నమ్ముకొని వెళ్ళిపోవడం కాదు. పరివర్తన అంటే కేవలం వాక్యం వినేస్తే కాదు. పరివర్తన అంటే దాని ప్రకారం జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. ఈరోజు నుంచి వాక్యమును బట్టి జీవిస్తాను నేను అని అనుకొని మనం జీవించాలి. అంతే తప్ప పరివర్తన కావాలి అని అంటే దానికి అదే జరగదు. దానికి తగినట్లుగా మనం ప్రవర్తించాలి, దానికి తగినట్లుగా మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యాన్ని ప్రకటించు తిమోతి అని అంటున్నాడు.
మొట్టమొదటిగా వాక్యానుసారంగా జీవించు, వాక్యం యొక్క శక్తి ఏంటో బలమేంటో తెలుసుకో, ఆ వాక్యాన్ని తప్పక ప్రకటించు. ఎందుకంటే ఆ వాక్యం ఎలాంటిదట, చాలా శక్తివంతమైనది, బలమైనది. కాబట్టి ఇది మనుషుల వల్ల కలిగింది కాదు. మీరు అది గమనించారా? ఏదైనా ఒక పుస్తకాన్ని మీరు చదవండి, కొనండి, లేకపోతే ఎక్కడికైనా పుస్తకాల షాప్లోకి వెళ్ళి పుస్తకాన్ని చూస్తే దాని మీద రాసిన వాడి పేరు ఉంటుంది, ఎవరు రాశారో ఆ రచయిత పేరు ఉంటుంది. ఒకవేళ ఒకరైతే ఒకరు, ఇద్దరైతే ఇద్దరు పేర్లు ఉంటాయి. ఒకవేళ ఇద్దరు ఎక్కడ ఉండదు నాకు తెలిసి. ఒకవేళ ఇద్దరు ఉంటే వాళ్ళిద్దరు ఒకే కాలంలో పుట్టి ఒకే స్థలంలో కూర్చొని ఇద్దరు కలిసి రాయాలి ఆ పుస్తకం. అవునా? ఒక పుస్తకం రాయాలంటే ఒక వ్యక్తి రాస్తాడు. ఒకళ్ళు ఇద్దరు రాసుంటే ఇద్దరు ఒక దగ్గర కూర్చొని రాత్రి పగలు ఆలోచించి ఏం రాయాలని నిర్ణయించుకొని చర్చించుకొని రాస్తారు. కానీ ప్రపంచంలో ఒకే ఒక పుస్తకాన్ని 40 మంది భక్తులు 1500 సంవత్సరాల కాలం పాటు వేరు కాలాల్లో, వేరు టైం లైన్స్లో ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా రచించిన ఒకే ఒక పుస్తకం పరిశుద్ధ గ్రంథం. దేవునికి స్తోత్రం. ఇంతకీ ఇందులో గొప్ప విషయం ఏంటో తెలుసా? ఈ 40 మందికి ఒకరికొకరు తెలియదు. మోషే ఎప్పుడు? క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల కాలం. దావీదు ఎప్పుడు? క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల కాలం. సొలొమోన్ ఎప్పుడు? దావీదు తర్వాత, దావీదు చచ్చిపోయాక సొలొమోన్ కదా. ఒకరికొకరికి ముఖ పరిచయాలు లేవు, అందరూ ఒక దగ్గర కూర్చోలేదు. తర్వాత వచ్చిన ప్రవక్తలు ఒకరికొకరు, మరి యెషయా, ఆమోసు, వీళ్ళందరూ 8వ శతాబ్ద ప్రవక్తలు. క్రీస్తు పూర్వం 8వ శతాబ్దం, 800 సంవత్సరాలు. ఆ తర్వాత వచ్చిన వారు ఇంకా ముందు 400, 500 సంవత్సరాలు. యేసుప్రభు కాలానికి వచ్చేసరికి సువార్తికులు, అది అపోస్తలులు, సువార్తలు. ఆ తర్వాత యేసుప్రభు వారు శిలువ యాగం అయిపోయిన తర్వాత, పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మరి పౌలు. ఇలా ఒకరికొకరు సంబంధం లేదు. 40 మంది భక్తులు ఒకరితో ఒకరి సంబంధం లేకుండా 1500 సంవత్సరాల కాల పరిమితిలో రాసిన పుస్తకం ఇది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ 40 మంది రాసింది ఒకరి గురించే. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా ఈ 40 మంది రచించింది ఒక్క దేవుడు గురించి వివరించడానికే. ఆ దేవుడు ఎవరట? సర్వ సృష్టికర్త అయిన దేవుడు, మానవాళి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మరలా తిరిగి మృత్యుంజయుడైన దేవుడు యేసుప్రభు వారి గురించే ఈ 40 మంది రాసింది. అందుకనే కొత్త నిబంధనలో పౌలు కానీ సువార్తికులు కానీ మనం చూసినట్లయితే పాత నిబంధనలో యేసుప్రభు వారిని గురించిన ప్రవచనాలను ఎత్తి చూపిస్తారు. యేసుప్రభు వారి గురించి ఈ మాటలు చెప్పబడ్డాయని. పాత నిబంధనలో ఏమో ప్రవక్తలు ఏం చేస్తున్నారు? భవిష్యత్తులో రక్షకుడు మెస్సయ్య రాబోతున్నాడని వారు రాశారు. వారు రాసిన దానికి, ఇక్కడ నెరవేరిన దానికి అన్నిటికీ సరిచూస్తే యేసుప్రభు వారి దేవుడని స్పష్టంగా 40 మంది తెలియజేస్తున్నారు. కానీ ఒకరికొకరు సంబంధం లేదు. ఇది మానవుల వల్ల కాని పని, మానవుల వల్ల కాని పని. ఎందుకంటే తరాలు మారిపోయాయి. ఒక్కొక్కరికి కొన్ని తరాల వ్యత్యాసం ఉంది. క్రీస్తు పూర్వం ఎప్పుడు, క్రీస్తు శకం ఎప్పుడు. కానీ ఒక్క దేవుడి గురించి రాయగలుగుతున్నారంటే ఎవరో చెప్తున్నారు వారికి కదా, ఎవరో చెప్తేనే రాయగలరు. ఇప్పుడు నేను చెప్తే రాశాను అనుకోండి, మీరు ఎవరైనా ఒక 10 మందిని కూర్చోబెట్టి నేను చెప్పింది రాయండి అని అంటే, నేను చెప్తే మీ 10 మంది ఒకలాగా రాయగలరు. అవునా కదా? అంతేనా కదా? మీకు మీరు రాయండి అంటే మీకు నచ్చింది రాస్తారు. రేపు నా 10 మందికి సంబంధం ఉండదు. కానీ నేను చెప్తుంటే మీరు రాశారనుకోండి, మిమ్మల్ని ఇక్కడ ఒకరిని కూర్చోబెట్టాను, ఒకరిని రోడ్డు మీద కూర్చోబెట్టాను, ఒకరి వెనకాల కూర్చోబెట్టాను, ఒకరిని అక్కడ కూర్చోబెట్టాను, మీకు సంబంధం లేదు. కానీ చెప్పేది నేనే కాబట్టి మీరు ఏదైనా ఎక్కడున్నా మీకు సంబంధం లేకపోయినా అందరూ ఒకటే రాయగలరు. అదే జరిగింది బైబిల్ రాయడంలో. దేవుడు అలాగే అందరికీ దైవావేశం చేత, పరిశుద్ధాత్మావేశం చేత వారికి చెప్పి రాయించాడు. ఎందుకు రాయించాడు? నీ జీవితానికి మార్పు కావాలంటే, నీ జీవితం పరివర్తన చెందాలంటే, నీ జీవితంలో సమాధానం, సంతోషం రావాలంటే ఇదిగో ఈ మాట చాలా అవసరం. మనుషుల మాటలు కాదు. మనుషుల మాటలు నీ జీవితాన్ని మార్చవు. ఇప్పుడు ఒక మాట చెప్పి బయటికి వెళ్ళిన తర్వాత మాట మార్చేసే మనుషులు కదా, రకానికి ఒక మాట మాట్లాడే మనుషులు, వ్యాలిడ్ లేనటువంటి మాటలు, మానవుల మాటలు. కానీ దేవుని మాట అలా కాదట, వెరీ వ్యాలిడ్, వెరీ పవర్ఫుల్. అటువంటి మాట మానవులకు అవసరమని దేవుడు రాయించాడు 40 మంది చేత. బాధలో, వేదనలో, దుఃఖంలో, శ్రమలో, ఒంటరితనంలో, అవసరంలో, అక్కరలో, అన్నిటిలోని ఈ మాట నీకు సహాయంగా ఉంటుంది. ఈ మాట నీకు సహాయంగా ఉంటుంది. అందుకనే
ఈ మాట ఎలాంటిదట? మనల్ని బలపరుస్తుంది. అందుకే దేవుని మాట ప్రత్యక్షమైందని లేఖనం చెప్తుంది. ఎవడో మనుషులకు చెప్పిన మాట కాదు ఇది. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఇది గమనించాలి. యెహోవా వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షమై, వాక్కు ప్రత్యక్షమైందట. వాక్కు ప్రత్యక్షమైంది. మాట, దేవుని మాటట ప్రత్యక్షమై సొలొమోనుతో మాట్లాడుతుంది. అది ఒక్కొక్కసారి ప్రవక్తల ద్వారా అవుతుంది, ఒక్కొక్కసారి దైవజనుల ద్వారా అవుతుంది, ఒక్కొక్కసారి సువార్తికుల ద్వారా అవుతుంది, ఒక్కొక్కసారి నీ తల్లి వల్ల అవుతుంది, నీ తండ్రి వల్ల అవుతుంది, నీ పిల్లల వల్ల అవుతుంది, నీ స్నేహితుల వల్ల అవుతుంది, నీ పొరుగు వారి వల్ల అవుతుంది, నీ ముక్కు ముఖం తెలియని వాడి వల్ల కూడా నీకు అందుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్కు ప్రత్యక్షమవుతుంది. నానా రకాలుగా అనేక సమయాలలో అనేక విధాలుగా మాట్లాడిన దేవుడు. ఎబ్రీ పత్రిక 1వ వచనం అంటాడు కదా, నానా సమయాలలో, నానా కాలాలలో, నానా రకాలుగా దేవుడు మానవులతో మాట్లాడాడు. మొదట ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. అంత్య దినములలో యేసు క్రీస్తు ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు నీకు వాక్యము, దేవుని మాట నీకు అందుతుంది. దైవజనుడి ద్వారానో, సువార్తికుల ద్వారానో, లేకపోతే వాక్యం ద్వారానో, లేకపోతే నీ స్నేహితులు, బంధువులు, మిత్రులు, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎవరో ఒకరి ద్వారా నీకు వాక్యం అందుతుంది. సొలొమోనుకు అలాగ అందింది. దేవుడు మాట అందుతుంది. అక్కడ మనిషి గురించి చెప్పట్లా. అందుకే ఎప్పుడు చూడండి, పాత నిబంధనలో ప్రవక్త వెళ్ళి దేవుడి గురించి మాట్లాడేటప్పుడు ఇదే యెహోవా వాక్కు, ఇది నా వాక్కు కాదు, ఇది నా మాట కాదు. ఎవరి మాట? యెహోవా వాక్కు. నేను చెప్పిన మాట కాదు ఇది, ఆయన చెప్పమన్నాడు, నేను మీకు చెప్పాను అంతే అని ప్రతి ప్రవక్త తెలియజేస్తాడు. పాత నిబంధనలో ఏ ప్రవక్త గ్రంథమైనా చదవండి. ఎవరు చెప్పింది ఈ మాట? యెహోవా చెప్పమన్నాడు, నేను మీకు చెప్తున్నాను, ఇక మీ ఇష్టం అన్నట్లుగా ప్రవక్తలు ప్రవచించారు. ఈరోజు కూడా దేవుడి వాక్యం నీ దగ్గరకు అనేక సాధనాల ద్వారా వస్తుంది. సేవకులు అవ్వచ్చు, సువార్తికులు అవ్వచ్చు, దైవజనులు అవ్వచ్చు, ఎవరి వల్ల అది నువ్వు అందుకుని దాని ప్రకారం ప్రవర్తిస్తే నీ జీవితంలో మార్పు కలుగుతుంది. అందుకని తిమోతి ప్రకటించడం మానద్దు. ఏదైనా సరే. మనుషులు ఎలా అంటారంట చూడండి, 2వ తిమోతి పత్రికలో అంటాడు, ప్రజలు దురద చెవులు కలిగి కల్పనా కథల తట్టు తిరుగు సమయము. చదవండి 2వ తిమోతి 4వ అధ్యాయం. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము. సువార్తికుని పని చేయి. సువార్తికుని పని ఏంటి? సువార్త అందించాలి. నీకు ఎవరు కనిపిస్తే వారికి సువార్తను చెప్పాలి, బోధించాలి. ఎందుకో తెలుసా? ఇది నీ జీవితాన్ని మార్చేది. ఇది లేకపోతే నీ బ్రతుకు అర్థమే లేదు. నువ్వు బాధలో ఉంటే నీకు ఔషధంలో పనిచేస్తుంది, ఒంటరిగా ఉంటే నీకు స్నేహితుల్లో పనిచేస్తుంది, నువ్వు నాశనం అయిపోతుంటే నిన్ను రక్షించే రక్షకునిగా పనిచేస్తుంది. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు తోడుగా ఉంటుంది ఈ వాక్యం. దీన్ని నువ్వు ప్రకటించాలి. మానవద్దు. జనాలు ఎలాంటి వాళ్ళు అంటే దురద చెవులు కలిగిన వాళ్ళు. వాళ్ళకి ఏం కావాలి? వాక్యం కాదు. వాళ్ళకి చెవులకి ఏ దినాలనిపిస్తుంది కావాలి. ఏ దినాలనిపిస్తే అది కావాలి. వాళ్ళు దురద చెవులు కలిగిన వారు అవ్వచ్చు. నువ్వైతే నీ పని చేయి. ఏంటి నీ పని? స్వార్థికుని పని. నువ్వైతే ప్రకటించు. ఎవరి దగ్గర అది పనిచేస్తుందో వారి జీవితంలో సమాధానము, సంతోషము, పరివర్తన ఉంటాయి. ఫలిస్తరాళ్ళు, ఎదుగుతరాళ్ళు, వృద్ధి చెందుతరాళ్ళు. ఎవరైతే వద్దనుకుంటారో వారైతే అలాగే ఉండిపోతారు. వారి జీవితంలో వృద్ధి ఉండదు, వారి జీవితంలో ఫలింపు ఉండదు. వారు నెమ్మదిగా క్షీణించిపోతారు. మీరు ఎప్పుడైనా గమనించండి, విత్తనం మంచిదైతే మనం నేలలో వేసాక దానికి అసలు నీళ్లు అంటకుండా జాగ్రత్తగా దాచిపెడితే ఏమవుతుంది? భూమిలోనే ఉంచుతాం. కానీ నీళ్ళు అందకుండా చేస్తే అదేమవుతుంది? కొంతకాలానికి విత్తనం నిరర్థకం అయిపోతుంది. ఎందుకు పనికిరాదు, అది ఫలించుతుంది కదా. వాక్యం కూడా అంతే. ఎంతకాలం విన్నా కూడా వాక్యం నీలో పని చేయకుండా ఉంటే, వాక్యం నీ లోపలికి వెళ్ళకుండా ఉంటే, నువ్వు ఎంతకాలం విను, మీ తాత ముత్తాతల దగ్గర నుంచి నువ్వు క్రైస్తవుడవు, ఉపయోగం లేదు, నిరర్థకం అయిపోతుంది.
నిష్ఫలమైపోద్ది, పనికిరానిది అయిపోద్ది. అందుకనే విత్తనానికి ఏం కావాలంట? నేలలో ఉన్న విత్తనానికి నీటి వాసన తగలాలి, నీటి వాసన అందాలి కదా. మొదటి కీర్తనలు అంటాడు కదా, యెహోవా ధర్మశాస్త్రమును దేవారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు, అట్టివాడు నీటి కాలువల వారిన నాటబడిందాయి, ఆకువాడకు తన కాలమందు ఫలమిచ్చు నీటి కాలువల వారిన నాటబడిన చెట్టు. నీరుండాలి చెట్టుకి కదా. ఎంత మంచి చెట్టు అవ్వచ్చు, లక్షలు పెట్టి తెచ్చుకో నువ్వు చెట్టుని, నీరు లేకపోతే జీవం అనేది ఉండదు. నువ్వు ఎంతకాలం నుంచి విశ్వాసం అవ్వచ్చు, మంచి పాటలు పాడవచ్చు, గొప్పగా ప్రార్థన చేయొచ్చు, ప్రతి ఆదివారం మానక సంఘానికి రావచ్చు, కానీ వాక్యము లోపలికి వెళ్ళకపోతే ఫలింపు అనేది చాలా కష్టం. ఫలింపు అనేది చాలా కష్టం. అందుకనే స్వార్థ పాఠ్యభాగంలో యేసుప్రభు వారు 2 ఉపమానాలు చెప్తున్నాడు. మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో 26 నుంచి 32 వరకు లేఖన భాగంలో 2 మీరు తీయద్దు 2 ఉపమానాలు చెప్తున్నాడు యేసుప్రభు వారు. 2 ఉపమానాలు దేని గురించి అంట? దేవుని రాజ్యం గురించి. దేవుని రాజ్యం ఎలా ఫలిస్తుందో, ఎలా వృద్ధి చెందుతుందో చెప్పడానికి 2 ఉపమానాలు చెప్పాడు. ఒకటి ఎవరి ప్రమేయము లేకుండా ఫలించే విత్తనం గురించి, 2 ఆవగింజ గురించి. ఈ 2 ఉపమానాలు యేసుప్రభు చెప్పాడు. ఒకటి ఎవరి ప్రమేయము లేకుండా ఫలించే విత్తనం. అక్కడ 26వ వచనం ఒకసారి చదవండి. మరియు ఆయన ఒక మనుష్యుడు అమ్మా భూమిలో విత్తనము చల్లి రాత్రి పగళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచు ఉండగా, గమనించాలి, అతనికి తెలియని రీతిగానే ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. గమనించారా? ఇప్పుడు నీ జీవితము ఫలించాలంటే నీ చేతిలో లేదు, ఎవరి చేతిలోనూ లేదు. అది చాలా మంది ఏమంటారంటే, నీ రోజులు బాగోలేదురా, ఇలా చెయ్యి నీ రోజులు బాగుంటాయి, అది చెయ్యి నీ రోజులు బాగుంటాయి, అది ఇది ఏదో ఒకటి చెయ్యి నీ రోజులు బాగుపడతాయి, నీకు మంచి మంచి రోజులు వస్తాయి. ఎవడి చేతిలోనూ లేదు నీ వృద్ధి, నీ ఫలింపు ఎవడి చేతిలో ఉందట? అందుకనే పౌలు అంటాడు, అపోలో ఎవడో పౌలు ఎవడో? వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడు. వాడెవడు వీడెవడు నిన్ను వృద్ధి చేయడానికి? వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడు. ఎవడి చేతిలో లేదు నీ వృద్ధి. ఆయన నమ్ముకొని ఈయన నమ్ముకొని నష్టపోవడం తప్ప. కొంతమంది ఏం చేస్తారంటే, ఎవడో ఉద్యోగం ఇప్పిస్తానంటాడు, ఆడి చేతిలో డబ్బులు పెడతారు కదా, ఆడికే ఉద్యోగం ఉండదు. ఉద్యోగం ఉంటే ఆడేందుకు ఇలాగ మీడియేటింగ్ చేసుకుంటాడు చెప్పండి. ఇంకొకలేమో ఇంకేదో ఇలా రకరకాల మనుషులను నమ్ముకొని నష్టపోతుంటాం. ఎవడు నీ జీవితాన్ని బాగు చేయలేడు, ఎవడు నీకు వృద్ధి కలుగు చేయలేడు, ఎవడు నిన్ను ఫలింప చేయలేడు. నీకు నువ్వుగా దేవుని దగ్గరికి వచ్చి నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? విత్తనము నువ్వు విత్తుకోవడమే. నీ పని ఏంటి? నీకు ఒకే ఒక పని, అదేంటంటే విత్తనము నువ్వు విత్తుకోవడం. విత్తనం విత్తుకోవడం అంటే ఏంటంటే వాక్యం నీ హృదయంలో పెట్టుకోవడం. ఇదే నువ్వు చెయ్యాలి. తర్వాత నువ్వు పండుకో, మేలుకో, నీ పని నువ్వు చేసుకో. వృద్ధి కలుగ చేయవాడు దేవుడే. అందుకని విత్తనం వేసిన వాడు ఏం చేశాడు? నేలలో వేసాడు అంతే, ఆడి పని అయిపోయింది. ఆడు పడుకున్నాడు, రాత్రి పడుకున్నాడు, పొద్దున్న లేచాడు, తిరుగుతున్నాడు, అన్ని పనులు చేసుకుంటున్నాడు, నెమ్మదిగా వృద్ధి కలుగుతుంది వాడికి తెలియకుండానే. వాక్యం కూడా అంతే, హృదయంలో పెట్టుకో. హృదయం అనే నేలలో వేసుకుంటే, ఆ వాక్యానుసారంగా నడుచుకుంటే నెమ్మదిగా వృద్ధి కలుగుతుంది. రాత్రి పంట వేసి పొద్దున కోసే పంట ఏదైనా ఏముందా? అంటే మీకు పొలం పనులు అలవాటు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. అలాంటి పంట ఏదైనా ఉంటే చెప్పండి, వేద్దాం, డబ్బులు వస్తుంది బాగా. రాత్రి వేసి పొద్దున పంట కోసే పంట ఏదైనా ఉందా? రాత్రి ఇల్లు కడదాం అనుకుని పొద్దునకి ఇల్లు అయిపోయి కట్టడం ఏదైనా ఉందా? దేనికి ప్రతిదానికి ఒక సమయం ఉంది. నీ జీవితం వృద్ధి చెందాలి, ఫలించాలంటే కూడా ఒక సమయం ఉంటుంది. ఆ సమయం ఏంటంటే నువ్వు విత్తనం వేసి దాని ప్రకారం జీవించాలని ఎదురుచూడు, నిరీక్షణ కలిగి ఎదురుచూడు. దేవుడే వృద్ధి కలుగు చేస్తాడు, దేవుడే ఫలింప చేస్తాడు. అయితే విత్తనం పడవలసిన చోట ఉండాలి, ఉండవలసిన చోట ఉండాలి. వాక్యం విని వెళ్ళిపోవడం కాదు, వినేసి వెళ్ళిపోతే అది ఫలించదు, ఎప్పటికీ అది ఫలించదు. అందుకని అంటున్నాడు, ఎవడి ప్రమేయము లేకుండా ఫలించే విత్తనం వంటి దేవుని రాజ్యం. ఎంతమంది ప్రారంభమైందంటే దేవుని రాజ్యం? ఎక్కడో ఇశ్రాయేల్ దేశంలో
పాలస్తీనా దేశంలో 12 మందితో ప్రారంభమైంది. 12 మందితో ప్రారంభమైంది. యేసుప్రభువు పిలుచుకున్నాడు 12 మందిని, నా పని చేయటానికి రండి అని. ఇప్పుడు అది ప్రపంచ దేశంలో, ప్రపంచ పటంలో ఏ దేశానికి వెళ్ళినా క్రీస్తు జాడ కనిపిస్తుంది. దేవుడికి స్తోత్రం. ఎంత వృద్ధి చెందించాడు చూడండి దేవుడు. 12 మంది అక్కడ, 190, 200 దేశాలు అనుకుందాం, 200 దేశాలు అక్కడ. ఏ మూలకెళ్ళినా యేసు ప్రభువు తెలియనివాడు ఎవడు లేడు. తెలియనివాడు ఎవడు లేడు. అందరూ నమ్ముతారని నేను అన్నా. కొంతమంది ద్వేషిస్తారు, దూషిస్తారు, కానీ తెలియకుండా ఎవడో లేడు కదా. ప్రపంచంలో ఏ దేశానికైనా మూలకెళ్ళి, కొన్ని దేశాలు కేవలం ముస్లిం దేశాలు ఉంటాయి, కొన్ని దేశాలు కేవలం మనలాంటి భారతదేశాల్లో హిందూ దేశాలే ఉంటాయి. కానీ ప్రపంచం నలుమూలలా విస్తరించి వ్యాపించిన ఒకే ఒక్క మార్గం క్రీస్తు మార్గం. దేవుడికి స్తోత్రం. ప్రతి ఒక్కడు ఎరిగిన మార్గం, ప్రతి ఒక్కరికి చేరిన మార్గం, ప్రతి మూల దిశల వ్యాపించిన మార్గం. దేవుడు ఎంత వృద్ధి కలుగు చేశాడో చూడండి. 12 మందితో ప్రారంభమైన భూమిని తలకిందులు చేశారు. భూ దిగంతంలో ఉన్న సువార్తను వెదజల్లారు, విస్తరించారు. ప్రపంచంలో ద లార్జెస్ట్ కమ్యూనిటీ, రిలీజియస్ కమ్యూనిటీ ఈజ్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యం ప్రపంచంలో అతి పెద్ద మత విశ్వాస మార్గం. కాబట్టి గమనించాలి, దేవుడు ఎంత వృద్ధి కలిగించాడు. నీ జీవితాన్ని కూడా చిన్నది, 0 నుంచి మొదలయ్యేవా, నిన్ను లేపి హెచ్చించి నిన్ను వృద్ధి చేయగలడు, ఫలింప చేయగలడు. అయితే నువ్వు దేవుని వాక్యము నీ హృదయంలో పెట్టుకోవాలి. అది ఎంత వృద్ధి అంటే, ఇదిగో ఆవగింజ లాంటిది. ఆవగింజ చిన్నది, విత్తనము చాలా చిన్నది, విత్తనం చాలా చిన్నది. అది ఏమవుతుంది తర్వాత కింద చదవండి. దేవుని రాజ్యము చదవండి, మార్చి 4 తీరా. మరియు ఆయన ఇట్లనే దేవుని రాజ్యము ఎట్లు పోల్చదము, ఏ ఉపమానముతో దానిని తర్వాత చదవండి. అది చదవకుండా 5 కింద చదువుతున్నారు. చెప్పండి. అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడి భూమి మీద ఉన్న విత్తనములన్నిటికంటే చిన్నదే కానీ అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నింటిలో అన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయను కనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవు. గమనించండి, యేసుప్రభువారు ఇక్కడ ఈ ఆవగింజ గురించి మాట్లాడుతున్నాడు. అది మన భారతదేశ విత్తనం కాదు. అది అక్కడ పాలస్తీనా దేశంలో పెరిగే ఆవగింజ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అయితే మనకిక్కడ ఆవ మొక్క లేకపోతే ఆవ చెట్టు ఎంత ఉంటుందంటే 3 అడుగుల కంటే ఎక్కువ ఉండదు, 3-4 అడుగుల కంటే కదా. కానీ పాలస్తీనాలో పెరిగే ఆవగింజ లేదంటే ఆవ చెట్టు ఎలా ఉంటుంది, ఆవ మొక్క ఎలా ఉంటుందంటే, అది కొంతమంది పరిశోధకులు, బైబిల్ పండితులు పరిశోధించి చెప్పింది ఏంటంటే, ఒక 6-7 అడుగుల గుర్రం, ఈజిప్టు గుర్రం ఒక 6-7 అడుగులు ఉంటుంది ఎత్తు. అలాంటి గుర్రం మీద ఒక 6 అడుగులు మనిషి కూర్చుంటే నించుంటే కాదు, కూర్చుంటే ఈ గుర్రంతో కలిపి ఆ మనిషి తల వరకు ఎంత ఎత్తు వస్తుందో అంటే ఇంచుమించు నాకు తెలిసి ఒక 10 అడుగులు 12 అడుగులు ఎత్తు వస్తుంది కదా. అంతెత్తు ఈ ఆవ గింజ విత్తనము ఎదుగుతుందట చెట్టుగా. 12 అడుగులంటే చిన్న చిన్న పక్షులన్నీ వచ్చి ఆ కొమ్మల మీద ఉంటాయట. ఆ ఉద్దేశంలో ఇక్కడ మాట్లాడుతున్నారు యేసుప్రభు. 12 అడుగులంటే ఇంచుమించు ఇక్కడ వరకు ఉండొచ్చు. ఈ 12 అడుగుల ఎత్తులో చిన్న చిన్న పక్షులు, చిన్న చిన్న పిచ్చుకలు ఇలాంటివన్నీ వచ్చి ఆ కొమ్మ మీద వాళ్తాయట. ఆ కొమ్మ వాటికి ఆశ్రయంగా ఉంటుంది. ఇక్కడ గమనించాలి, ఈరోజు క్రైస్తవ్యము, ఈరోజు క్రీస్తు మార్గము ప్రపంచమంతటా వ్యాపించి అనేక పక్షులకు అనగా జాతులకు
భాషలు అనేక భాషల వారు ఉన్నారు, ఇందులో అనేక జాతుల వారు ఉన్నారు, అనేక ప్రాంతాల వారు ఉన్నారు, అనేక దేశాల వారు ఉన్నారు. ఇన్ని రకాల పక్షులకు ఆశ్రయం ఉంది. ఆశ్రయం అంటే ఏంటో తెలుసా? రక్షణ, కాపుదల, నీడ, నెమ్మది, విశ్రాంతి కదా. చెట్టు మీద పక్షి ఎందుకు వాళ్తుంది? అలసిపోయి వాళ్తుంది. చెట్టు మీద పక్షి ఎందుకు వాళ్తుంది? రక్షణ కోసం వాళ్తుంది. చెట్టు మీద పక్షి ఎందుకు వాళ్తుంది? మేలు కోసం నివాసం ఏర్పాటు చేసుకుంటుంది అక్కడ కదా. అలాగే దేవుని వాక్యము కిందకు వస్తే, దేవుని రాజ్యములోనికి వస్తే, దేవుని సంఘములోనికి వస్తే నువ్వు ఎలా ఉంటావట? విశ్రాంతి, శాంతి, సమాధానము, నెమ్మది, రక్షణ, కాపుదల ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి. అందుకనే అది నీకోసం ఏర్పాటు చేయబడింది. అందుకని అంతలాగా దేవుని రాజ్యాన్ని విస్తరింపచేసాడు దేవుడు. దేనివల్ల తెలుసా? కేవలం ఆయన నోటి మాట వలన. దేవునికి స్తోత్రం. ఆయన నోటి మాట వలన ఇది విస్తరించింది. ఆయన నోటి మాట అంత శక్తివంతమైనది, అంత బలమైనది. కాబట్టి మన జీవితాల్లో కూడా మన జీవితాలు ఫలించి వృద్ధి చెంది ఫలాలు మనం రుచి చూడాలి, అనుభవించాలి, సమాధానం కావాలి, సంతోషం కావాలి, అలాగే నెమ్మది కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలట? వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలి. వాక్యం ఎంత బలమైనదో శక్తివంతమైనదో తెలుసుకోవాలి. వాక్యాన్ని అనేక మందికి ప్రకటించాలి. నీ హృదయంలో విత్తుకోవాలి, అనేక మంది హృదయాల్లో విత్తాలి. ఏమండి, అందరికి పొరుగిటికి వెళ్ళే అలవాటు ఉంది కదా. పొరుగిటికి వెళ్ళే అలవాటు ఉందా లేదా? ఖాళీగా ఉన్నప్పుడు ఆ పక్కింటికి వెళ్ళిపోయి 10 కబుర్లు చెప్పుకుంటారు కదా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే. అలా వెళ్ళి మాట్లాడేటప్పుడు నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, బాధ్యత కలిగిన ఒక విశ్వాసిగా, ఒక మంచి క్రైస్తవుడిగా నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? నీ స్నేహితుడితోనో నీ పొరుగువాడితోనో ఎవరో ఒకరితో 10 మాటలు మాట్లాడితే 2 మాటలు క్రీస్తు గురించి చెప్పు. క్రీస్తు గురించి చెప్పు 2 మాటలు. అది అలవాటు చేసుకో. నువ్వు ఎంత గంట మాట్లాడతావా? గంటలో ఒక్కసారి కూడా క్రీస్తు గురించి నువ్వు మాట్లాడవు. అదే నువ్వు చేసే తప్పు. 10 మాటలు మాట్లాడితే 2 మాటలు క్రీస్తు గురించి మాట్లాడు. కొన్ని రోజులకి మీ ఇద్దరి మధ్య టాపిక్ క్రీస్తు తప్ప ఇంకేం ఉండదు. దేవునికి స్తోత్రం. మాట్లాడుతుంటే క్రీస్తు మిమ్మల్ని ఆకర్షిస్తాడు. ఆయన మాటకున్న శక్తి అలాంటిది. మాట్లాడటం మొదలు పెడితే, మొదట 1 మాట 2 మాటలు మొదలు పెడితే కొన్ని రోజులకి క్రీస్తే టాపిక్ అవుతాడు మీకు. ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేరు మీరు, ఆయన గురించి ఆలోచించకుండా ఉండలేరు మీరు. అందుకనే నీలో ఆ విత్తనం వేసుకో, పొరుగు వాళ్ళలో కూడా విత్తనం వేయి. అప్పుడు మీరు ఫలిస్తారు, ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. మీ జీవితంలో సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, పరివర్తన ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీరు దేవునికి మహిమకరంగా ఉంటారు. అటువంటి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలో మీ తలంపులకు కావాలండును గాక. దేవా